ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రభుని అడిగితే ప్రభు మనకు ఉత్తరం ఇస్తారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆయన నామము యందు మనము అడగాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అలాగా అడిగినట్లయితే నేను చేస్తాను, మీకు ఏ అవసరం ఉన్నదో నేను సమస్తము చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఇలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ గ్రంథంలో కూడా యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారు ఒక మోసగాడు అని అర్థం. అయితే యాకోబు జీవితంలో ప్రభు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. అయితే మోసగాడైనప్పటికీ ఆయన నామమందు నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని ఎలాగ ఒక దృక్పథంతో పెట్టుకొని ప్రార్థించి ఉన్నాడో, ఆయన నామమందు ఎప్పుడైతే ఆనుకొని ఉన్నాడో అప్పుడు ఆయన ఒక గొప్ప సైన్యముగా, గొప్ప ఇశ్రాయేలీ జనకు వారసుడిగా ప్రభు చేసి ఉన్నాడు. గనుక మనము కూడా ఒక యాకోబు వలె ఆయనను ఆనుకొని ఆయన నామమందు మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఒక గొప్ప ప్రణాళిక మన పట్ల ఉన్నదని మనం గ్రహించి ఆయన నామమందు ఒక యాకోబు వలె, యోసేపు వలె, అబ్రహాము గారు వలె మనం జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఆయన నామమందు సమస్తము మనకి జయం ఉన్నది అని మనం ఎరిగి ఇట్టి కృపను ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక మనము స్వీకరించే బిడ్డలుగా, ఆయన నామమును గైకొనే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ, ఇలాగూ ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించాను నా దేవా, నీకు స్తోత్రములు. నా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానములు గొప్పవి ప్రభా. అయ్యా, నీ నామమందు ఎవరైతే అడుగుతారో వాళ్ళకి నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా తండ్రి, నీ నామమందు ఎవరైతే నిన్ను అడిగి ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చి ఉన్నావని నేను నమ్ముచున్నాను తండ్రి. అయా, ఇంకను తండ్రి అనేకులు నీ నామమందు అయా ప్రార్థించే బిడ్డలుగా, నిన్ను అడిగి గోజారే బిడ్డలుగా జీవించాలని అయినా తండ్రి అనుకుంటుండగా నీవే సహాయము దయచేయండి. అయా, నువ్వు వచ్చు పర్యంత్రము అయా నీకు నమ్మకమైన పాత్రలుగా మమ్మల్ని నిలవబెట్టమని వేడుకుంటూ ఈ యొక్క వాగ్దానాన్ని ఆశీర్వదించండి. నీ యొక్క రాజ్య వ్యాప్తికి అయా చేర్చమని వేడుకుంటూ, ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వాక్యాన్ని వినేటప్పుడు నీ యొక్క అయా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా జీవించే ఒక గొప్ప కృపను, నీ నామమందు సమస్తము పొందుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.